రైట్ గా డీటెయిల్స్ చూస్తే భస్మాసురుడు పురాణాల్లో ఈ పేరు సుపరిచితం. తన చెయ్యి తన నెత్తి మీదే పెట్టుకుని బూడిదైపోయాడు. అలాంటి ప్రయత్నమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారా? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై స్వదేశంలోనే గగ్గోలు మొదలైంది. అమెరికా అభివృద్ధి చెందిందే వలస పక్షులతో అనే వాదన ఉంది. అక్కడి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న లోకల్స్ ఎంతమంది, విదేశాల నుంచి వచ్చిన వృత్తి నిపుణులు ఎంతమంది అనే లెక్కలు తీయాల్సిన సమయం. ఎందుకంటే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భస్మాసుర హస్తంలా మారుతుందనే వాదన వినిపిస్తోంది. H-1B వీసా వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా యుఎస్లోని వరల్డ్ క్లాస్ కంపెనీలకు హెడ్లుగా ఎవరున్నారు? వాళ్లతో అభివృద్ధి చెందుతున్నది అమెరికానే కదా, అక్కడి కంపెనీలే కదా. అంతెందుకు ట్రంప్ భార్య మెలానియా అమెరికా వెళ్ళింది కూడా H-1B వీసాతోనే. అప్పుడు లేని సమస్య ఇప్పుడేంటి? ఇదే అసలు ప్రశ్న. H-1B వీసా వార్షిక రుసుము $1,00,000కు పెంచడం ద్వారా అందరికంటే ముందు ఉలిక్కిపడింది అమెరికన్ కంపెనీలే. షాక్ తిన్నాయి. H-1B వీసా ఉన్నవాళ్లు హుటాహుటిన అమెరికా వచ్చేయాలని మెయిల్స్ పంపారు. సాధారణంగా ఉద్యోగుల వీసా ఖర్చులు కంపెనీలే భరిస్తుంటాయి. అంటే ఇప్పుడు $1,00,000 భారం మోయాల్సింది అక్కడి సంస్థలే. దీర్ఘకాలంలో ఇది లాభమా నష్టమా? వీసాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం మాత్రమే ట్రంప్ చూస్తున్నారు. కంపెనీల ఉత్పాదకత, లాభదాయకతపై నెగిటివ్ ఇంపాక్ట్ ను చూడట్లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. టారిఫ్ల కొరువితో ఇప్పటికే తలగొక్కున్నారు ట్రంప్. కంపు కంపు చేశారు. ఏది మిత్రదేశమో ఏది శత్రుదేశమో తెలియనంత గందరగోళం. ఇప్పుడు H-1B వీసాదారులపై కత్తి కట్టినట్టు వార్షిక రుసుం పెంచేశారు. తమ దగ్గర పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నా సరైన టాలెంట్ లేకపోతే ఏం చేయగలమని అమెరికన్ కంపెనీల ఆందోళన. మరోవైపు సంక్షోభాల నుంచే అవకాశాలు పుట్టుకొస్తాయనే సామెతను ఫ్రెష్ గా తెరపైకి తెస్తున్నారు భారతీయులు. అంతా మన మంచికే అంటున్నారు. టాప్ క్లాస్ ప్రొఫెషనల్స్ కూడా స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన దేశంలో సిలికాన్ వ్యాలీలు డెవలప్ అవుతాయంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి టెక్ సిటీలకు భలే మంచి రోజులు రాబోతున్నట్టుగా చెప్తున్నారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. H-1B వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంపై భారత్ అధికారికంగా స్పందించింది. ట్రంప్ నిర్ణయం రెండు దేశాల్లోని సంస్థలను ప్రభావితం చేస్తుందని మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైష్వాల్ అన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చాలా కుటుంబాలను ఇబ్బందులోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు. H-1B వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక H-1B వీసాలపై ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడడమే భారతీయులకు పెద్ద శత్రువు అని చెప్పారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు. అందరం కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక విదేశాలపై ఎంతగా ఆధారపడితే భారతదేశం అంత నష్టపోవాల్సి వస్తుందని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని భావనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. जब देश की आजादी के 100 साल होंगे, 2047 तक विकसित होना है तो भारत को
आत्मनिर्भर होना ही होगा। आत्मनिर्भर होने के अलावा भारत के पास कोई विकल्प नहीं है। 140 करोड़ देशवासियों का एक ही संकल्प होना चाहिए, चीप हो या शीप, हमें भारत में ही बनाने होंगे। इसी सोच के साथ आज भारत का मैरीटाइम सेक्टर भी नेक्स्ट जनरेशन रिफॉर्म्स करने जा रहा है। आज से देश के हर मेजर पोर्ट को भांति भांति के डॉक्यूमेंट से अलग अलग प्रोसेसेस से मुक्ति मिलेगी। ఇక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ సూచించారు. అప్పుడే భారత గౌరవం పెరుగుతుందని చెప్పారు. భావితరాల జీవితాలను పణంగా పెట్టొద్దన్నారు. ప్రస్తుతం భారతీయులు ఎదుర్కొంటున్న 100 కీలక సమస్యలకు ఆత్మనిర్భర్ ఒక్కటే పరిష్కారమని చెప్పారు. సమస్య నుంచి బయటపడడానికి ఆత్మనిర్భర్ పై ఆధారపడడం తప్ప భారత్కు మరో మార్గం లేదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. साथियों, विकसित भारत के लिए हमें हर क्षेत्र में, हर सेक्टर में तेजी से काम करना है। और हम सब जानते हैं कि विकसित भारत का रास्ता आत्मनिर्भर भारत से होकर जाता है। इसलिए हमें याद रखना है, हम जो भी खरीदें वो स्वदेशी हो, हम जो भी बेचें वो स्वदेशी हो। मैं सभी दुकानदार साथियों से कहूंगा, आप अपनी दुकानों पर एक पोस्टर लगाएं जिसमें लिखा हो, गर्व से कहो ये स्वदेशी है। साथियों, యుఎస్ H1B వీసా ఫీజు $1,00,000లకు పెంపు నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. భారత్కు బలహీనమైన ప్రధాని ఉండటం వల్లే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. H1B వీసాపై డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐ రిపీట్, ఇండియా హజ్ ఏ వీక్ పీఎం అని ఆ పోస్టులో పేర్కొన్నారు. 2017లో కూడా H1B వీసా అంశాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ఇండియా హాజ్ ఏ వీక్ పీఎం అని అప్పట్లో పోస్టు పెట్టారు. ఇక H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుము $1,00,000లకు పెంచారు. అందుకు సంబంధించి ఫైల్పై ఆయన సంతకం కూడా చేశారు.